హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పంచరుచులు. ఇవాళ మనం చూడబోతున్నాం తీయటి సజ్జ వడల రెసిపీ. సింపుల్ మెథడ్లో సజ్జ వడలను చాలా సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సజ్జ వడలు సాఫ్ట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీరు కూడా ఆ టిప్స్ను తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా సజ్జ వడల రెసిపీని మొదలెడదాం. ఫ్రెష్గా ఉండే 1 కేజీ సజ్జలు తీసుకున్నానండి. మనం తీసుకునే సజ్జలలో రాళ్ళు, మట్టి గడ్డలు లేకుండా చూసుకోవాలండి. సజ్జలు మన శరీరంలో వేడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలకు, కండరాలకు మంచి శక్తినిస్తాయండి. షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి. సజ్జలను మిల్లుకు పంపేటప్పుడే 2-3 టేబుల్ స్పూన్స్ కల్లు ఉప్పును యాడ్ చేసి మిషన్కి పంపినట్లయితే పిండి చేదుగా అవ్వకుండా ఉంటుందండి. మిక్సీ జార్ తీసుకొని 100 గ్రాముల కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే 10 నుంచి 12 యాలకులను యాడ్ చేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. 1/2 కేజీ పాకం బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. పాకం బెల్లం యాడ్ చేయటం వల్ల సజ్జ వడలు చాలా మెత్తగా వస్తాయండి. బెల్లంను డైరెక్ట్గా సజ్జ పిండిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకోవటం వలన సజ్జ వడలు చాలా టేస్టీగా వస్తాయి. బెల్లంను వాటర్లో కరిగించుకొని కానీ పాకం పట్టుకొని కానీ యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల సజ్జ వడలు అంత టేస్టీగా ఉండవండి. అందులోనే కోర్సుగా బ్లెండ్ చేసుకున్న కొబ్బరి, యాలకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరిని తురుముకొని కానీ కచ్చా పచ్చాగా దంచుకొని కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవటం వలన కొబ్బరి పులుకులు నోటికి తగులుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. యాలకులను యాడ్ చేయటం వలన సజ్జ వడలకు మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 1/2 లీటర్ వాటర్ను యాడ్ చేసుకొని బెల్లము, కొబ్బరి పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. బెల్లం గడ్డలు కరిగి పిండిలో కలిసేలాగా గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వాటర్ తక్కువైనట్లయితే కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరగడానికి 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి. అప్పటి వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనం పాకం బెల్లం వాడుతున్నాం కాబట్టి పాకం బెల్లము జిగురుగా ఉండడం వల్ల సజ్జ పిండి పాకం బెల్లము ఒకదానితో ఒకటి కలిసి జిగురు ఏర్పడడం వలన మనం సజ్జ వడలు చేసేటప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వంట సోడాను యాడ్ చేసుకొని పిండిలో కలిసేలాగా మరొకసారి కలుపుకుందాము. మీరు పొడి పిండిలోనే వంట సోడాను యాడ్ చేసుకోండి. నేను మీకు చూపించడం కోసము ఇక్కడ యూజ్ చేశాను. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. కలుపుకున్న పిండిని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చేతితో ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యిందండి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని గారెలా ఒత్తుకొని ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. కడాయికి సరిపడినన్ని గారెలను వేసుకుందాము. సజ్జగారెను ఒత్తుకునేటప్పుడే కొంచెం తిక్కుగా ఒత్తుకున్నట్లయితే బూరెలా పొంగుతూ తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా యాడ్ చేసుకున్న సజ్జ వడలను కదపకుండా 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలండి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటె తీసుకొని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. సజ్జ వడలను ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవటం వలన ఒకవైపు మాడకుండా మరొక వైపు పచ్చిగా ఉండకుండా 2 వైపులా ఈవెన్గా కుక్ అవుతాయండి. సజ్జగారెలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక గారె చూపిస్తున్నాను చూడండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోని ఆయిల్ను ఫిల్టర్ చేసుకొని వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదే ప్రాసెస్లో పిండి మొత్తంతో సజ్జగారెలను ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న సజ్జగారెలను వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న సజ్జగారెలను ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి. మగ్గే కొద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ సజ్జగారెలను ఈవినింగ్ టైంలో స్నాక్స్లా డైలీ ఒకటి తీసుకున్నా కూడా మన శరీరానికి మంచి ఆరోగ్యం వస్తుందండి. ఇందులో మనం బెల్లం యూజ్ చేసాం కాబట్టి
బ్లడ్ సర్క్యులేషన్ను పెంచుతుంది. సజ్జలు బాడీలోని కొలెస్ట్రాల్ను, షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి. ఎముకలకు, కండరాలకు శక్తినిస్తాయి. కాబట్టి డైలీ తీసుకున్నట్లయితే చాలా మంచిదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే సజ్జవడల రెసిపీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెత్తని సజ్జగారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.